వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఈపీ 2020 నూతన జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుసుకుందాం. ఈ ఎన్ఈపీ 2020 అనే టాపిక్ మనకి విద్యా దృక్పథాల్లో భాగంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఏపీ అలాగే టీఎస్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే అన్ని రకాల టీచర్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి, అలాగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. మొదటి ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం రాష్ట్ర పాఠశాల విద్యకు సంబంధించి సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మరి ఎన్ఈపీ 2020 ప్రకారం మరి ఏమడిగారు? రాష్ట్ర పాఠశాల విద్యకు సంబంధించి అని అడిగారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా పాఠశాల తన సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్టే. అలాగే విద్యా విషయాలకు ఎస్సీఆర్టీ నాయకత్వం వహిస్తుంది. మనకి తెలుసు కదా, విద్యా విషయాలకు సంబంధించి మనకి రాష్ట్రంలో ఎస్సీఆర్టీ నాయకత్వం వహిస్తే కేంద్రంలో అయితే ఎన్సీఆర్టీ నాయకత్వం వహిస్తుంది. కాబట్టి కేంద్రంలో అయితే ఎన్సీఆర్టీ, రాష్ట్రంలో అయితే ఎస్సీఆర్టీ, కాబట్టి ఆప్షన్ 2 కూడా కరెక్టే. తర్వాత వచ్చేసి ఎస్ఎస్ఏని ఏర్పాటు చేయాలి, అంటే స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఇది ఏర్పాటు చేయాలని ఎన్ఈపీ 2020 చెప్పింది కాబట్టి ఇది కూడా కరెక్టే. ఆప్షన్ 3 కూడా కరెక్టే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇవన్నీ కూడా కరెక్టే కాబట్టి ఇవన్నీ కూడా ఎన్ఈపీ 2020 ప్రకారం రాష్ట్ర పాఠశాల విద్యకు సంబంధించినవే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాల విద్య ఎన్ని అంశాలుగా ఉంది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 8 అంశాలుగా ఉంది. ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాల విద్య ఎన్ని అంశాలుగా ఉంది? 8 అంశాలుగా ఉంది. మరి ఆ ప్రాథమిక విద్యలో ఉన్న 8 అంశాలు ఏంటంటే, 1 ఈసీసీఈ, సెకండ్ వన్ వచ్చేసి ప్రాథమిక స్థాయి భాష గణితం, తర్వాత డ్రాప్అవుట్స్ తగ్గించుట, అన్ని స్థాయిలలో సార్వత్రిక విద్య, నెక్స్ట్ వచ్చేసి పాఠశాల విద్యా ప్రణాళిక బోధనా శాస్త్రం, నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయులు అభ్యసనం, నెక్స్ట్ వచ్చేసి 6వ అంశం వచ్చేసి సమానత్వం సమ్మిళిత విద్య అందరికీ విద్య, నెక్స్ట్ వచ్చేసి స్కూల్ కాంప్లెక్స్ లేదా క్లస్టర్స్, నెక్స్ట్ వచ్చేసి పాఠశాల విద్య ప్రామాణికాలు గుర్తింపు. ఈ 8 అంశాలు కూడా ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాల విద్యలోని 8 అంశాలు. తర్వాత ప్రశ్న, అందరికీ సమిష్టి ధర్మబద్ధమైన విద్యను హామీగా ఇవ్వాలని, జీవితాంతం నేర్చుకునే అవకాశాలను కల్పించాలని పేర్కొన్నది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 1 మరియు 2. జాతీయ విద్యా విధానం 2020 అన్న, సుస్థిర అభివృద్ధి అజెండా 2030 అన్న ఒకటే. కాబట్టి అందరికీ సమిష్టి ధర్మబద్ధమైన విద్యను హామీగా ఇవ్వాలని, జీవితాంతం నేర్చుకునే అవకాశాలను కల్పించాలని ఎవరు పేర్కొన్నారు? జాతీయ విద్యా విధానం 2020. దీనినే జాతీయ విద్యా విధానం 2020 అలాగే సుస్థిర అభివృద్ధి అజెండా 2030 అని కూడా పిలవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 కరెక్టే, ఆప్షన్ 2 కూడా కరెక్టే. 1 మరియు 2 రెండు సరైనవే. తర్వాత ప్రశ్న, కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రస్తుత విద్యా విధానంలో ఎన్ని మార్పులు సూచించింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ప్రస్తుత విద్యా విధానంలో 19 మార్పులను సూచించింది. కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రస్తుత విద్యా విధానంలో ఎన్ని మార్పులు సూచించింది అంటే 19 మార్పులను సూచించింది. ఈ క్వశ్చన్నే ఈ విధంగా కూడా అడగచ్చు, ఎన్ఈపీ 2020 ఎన్ని అంశాలలో మార్పు సూచించింది? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 19. ఎన్ఈపీ 2020 19 అంశాలలో మార్పును సూచించింది. బాగా గుర్తుపెట్టుకోండి, 19 అంశాలు. కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రస్తుత విద్యా విధానంలో ఎన్ని మార్పులు సూచించింది అని అడిగినా, ఎన్ఈపీ 2020 ఎన్ని అంశాలలో మార్పు సూచించింది అన్న ఒకటే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 19 అంశాలలో మార్పును సూచించింది. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020లో పేజీల సంఖ్య. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 484 పేజీలు. ఈ 484 పేజీల నివేదికను 2019 మే 31న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ ఈయనకు సమర్పించింది.
కాబట్టి 484 పేజీల నివేదికను 2019 మే 31న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న రమేష్ నిశాంక్ పోఖ్రియాల్కి సమర్పించారు. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. మరి ఎన్ఈపీ 2020 ప్రకారం ఉపాధ్యాయుల బదిలీలను నియంత్రించాలని చెప్పింది. మరి ఎన్ఈపీ 2020 అనేది ఉపాధ్యాయుల బదిలీలను నియంత్రించాలి. అలాగే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించకూడదు. అలాగే అన్ని స్థాయిలలోనూ అత్యున్నత నాణ్యత గల ఉపాధ్యాయులు ఉండాలని చెప్పింది. మరి ఈ 3 ఆప్షన్స్ కూడా ఎన్ఈపీ 2020 ప్రకారం కరెక్టే. ఉపాధ్యాయుల బదిలీలను నియంత్రించాలని చెప్పింది, అలాగే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించకూడదని చెప్పింది, అలాగే అన్ని స్థాయిల్లో కూడా అత్యున్నత నాణ్యత గల ఉపాధ్యాయులు ఉండాలని చెప్పింది. తర్వాత ప్రశ్న, ఏ తరగతి తరువాత విద్యార్థులు ఎక్కువగా పాఠశాల మానేస్తున్నట్లు ఎన్ఈపీ 2020 పేర్కొన్నది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, 8వ తరగతి. 8వ తరగతి తర్వాత విద్యార్థులు ఎక్కువగా పాఠశాల మానేస్తున్నట్లు ఎన్ఈపీ 2020 పేర్కొన్నది. కాబట్టి 8వ తరగతి. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన అన్ని రకాల పేర్లను తొలగించి ఇక నుంచి ఏ పదంతో వ్యవహరించనున్నారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, యూనివర్సిటీ. ఇక నుంచి ఎన్ఈపీ 2020 ప్రకారం అన్ని ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన అన్ని రకాల పేర్లను తొలగించి యూనివర్సిటీ అనే పదంతో వ్యవహరించనున్నారు. కాబట్టి ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం సరి కానిది. మనకి క్వశ్చన్లో ఎన్ఈపీ 2020 ప్రకారం సరి కానిది అన్నారు. మరి ఎన్ఈపీ 2020 ప్రకారం బాలలు అంటే ఎవరు? 3 నుంచి 18 సంవత్సరాలు గల పిల్లలు. ఎన్ఈపీ 2020 ప్రకారం బాలలు అనగా 3 నుంచి 18 సంవత్సరాలు గల పిల్లలు. కానీ ఇక్కడ మనకి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలని ఇచ్చారు కాబట్టి సరి కానిది ఆప్షన్ 3. మరి పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని చెప్పింది, కరెక్టే. మరి ఎన్ఈపీ 2020 అనేది ఇంటర్మీడియట్ను రద్దు చేయాలని చెప్పింది, కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇందుట్లో సరి కానిదేది? ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం బాలలు అనగా? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఎన్ఈపీ 2020 ప్రకారం బాలలు అనగా 3 నుంచి 18 సంవత్సరాలు గల పిల్లలు. మరి ఎన్ఈపీ 2020 ప్రకారం 3 నుంచి 18 సంవత్సరాలు గల పిల్లల్ని బాలలు అంటారు. మరి ఆర్టీఈ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలు గల పిల్లల్ని బాలలు అని అంటారు. కాబట్టి ఎన్ఈపీ 2020 ప్రకారం అయితే 3 నుంచి 18 సంవత్సరాలు గల పిల్లలు బాలలు. మరి ఆర్టీఈ ప్రకారం అయితే 6 నుంచి 14 సంవత్సరాలు గల పిల్లలు బాలలు. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020లో పేర్కొనని అంశం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, బట్టి పద్ధతిని ప్రోత్సహించడం. మరి ఎన్ఈపీ 2020 అనేది బట్టి పద్ధతిని ప్రోత్సహించలేదు, కానీ ఇక్కడ ప్రోత్సహించడం అని ఇచ్చారు కాబట్టి మరి బట్టి పద్ధతిని ప్రోత్సహించడం అనే అంశం ఎన్ఈపీ 2020లో లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, విద్య యొక్క ప్రాథమిక లక్ష్యాలలో పేర్కొనదగినవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. మరి పూర్తి మానవ సామర్థ్యం సంపాదించడం, న్యాయమైన సమాజ అభివృద్ధి, అలాగే జాతీయ అభివృద్ధి 3 కూడా విద్య యొక్క ప్రాథమిక లక్ష్యాలలో పేర్కొనదగినవే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఈ క్రింది విశ్వవిద్యాలయాలలో పురాతన భారతీయ విశ్వవిద్యాలయంగా ఎన్ఈపీ 2020లో పేర్కొనబడనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. మనం ఇందాకడే తెలుసుకున్నాం కదా, నలంద, తక్షశిల, విక్రమశిల ఈ 3 విశ్వవిద్యాలయాలు కూడా ఎన్ఈపీ 2020లో పేర్కొన్నారని. కాబట్టి ఇందులో ఏమడిగారు? పేర్కొనబడనిది అని అడిగారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రపంచంపై బలమైన ప్రభావం చూపిన అంశాలుగా ఎన్ఈపీ 2020 వేనిని పేర్కొన్నది.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 1 అండ్ 2. భారతీయ సంస్కృతి అలాగే తత్వశాస్త్రం. భారతీయ సంస్కృతి అలాగే తత్వశాస్త్రం ప్రపంచంపై బలమైన ప్రభావం చూపిన అంశాలుగా NEP 2020 పేర్కొన్నది. తర్వాత ప్రశ్న NEP 2020 యొక్క స్వరూపం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 4 భాగాలు 27 అంశాలు. NEP 2020లో 4 భాగాలు 27 అంశాలు అనేవి ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న రాష్ట్రీయ శిక్షా ఆయోగ్కి సంబంధించి సరి అయినవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. రాష్ట్రీయ శిక్షా ఆయోగ్కి సంబంధించి సరి అయినవి అని అడిగారు. కాబట్టి రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అనేది విద్యా రక్షకుడిగా పనిచేస్తుంది. అలాగే దీనికి అధ్యక్షుడు వచ్చేసి ప్రధానమంత్రి. అలాగే దీంట్లో సభ్యులు అన్ని రాష్ట్రాల సీఎంలు లేదా మేధావులు లేదా సబ్జెక్టు యొక్క నిపుణులు. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న రాష్ట్రీయ శిక్షా ఆయోగ్కి సంబంధించి సరి కానిది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. మరి రాష్ట్రీయ శిక్షా ఆయోగ్కి సంబంధించి సరి కానిది అన్నారు. మరి ఈ రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అనేది విద్యా రక్షకుడిగా పనిచేస్తుంది. ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా, రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అనేది విద్యా రక్షకుడిగా పనిచేస్తుంది. దీనికి అధ్యక్షులు వచ్చేసి ఎవరు? ప్రధానమంత్రి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? ముఖ్యమంత్రిని ఇచ్చారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి సరి కానిది ఆప్షన్ 2. మరి సభ్యులు వచ్చేసి అన్ని రాష్ట్రాల సీఎంలు లేదా మేధావులు లేదా సబ్జెక్టు యొక్క నిపుణులు. ఇది కూడా కరెక్టే. కాబట్టి కరెక్ట్ కానిది ఆప్షన్ 2. దీనికి అధ్యక్షుడు ప్రధానమంత్రి, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అని ఇచ్చారు. తర్వాత ప్రశ్న జాతీయ విద్యా విధానం 2020 NEP 2020లో పేర్కొన్న పురాతన భారతీయ విశ్వవిద్యాలయాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మరి నలంద, తక్షశిల, విక్రమశిల ఇవన్నీ కూడా NEP 2020లో పేర్కొన్న పురాతన భారతీయ విశ్వవిద్యాలయాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇప్పటి వరకు మనం NEP 2020కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుసుకున్నాం. ఈ NEP 2020కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మనం తెలుసుకున్నాం కదా. ఇంకా మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి టాపిక్కి సంబంధించి మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.